అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతవాణి. ఇప్పుడు మనం వెతలే కథలై అన్న పుస్తకం నుండి చిన్న చిన్న కథల్ని ఆస్వాదిస్తున్నాం. ఈరోజుటి కథ పి యశోదారెడ్డి గారి గంగరేగి చెట్టు. గంగరేగి చెట్టు రచన పి యశోదారెడ్డి. రచనాకాలం సుమారు 1968 ప్రాంతంలో. ప్రారంభం. యచ్చమ్మ నుదుటిన దేవుడు రాత సరిగ్గా రాయలేదని అందరూ అనుకున్నారు. ఆ పిల్ల పుట్టడమే పాడు నక్షత్రంలో పుట్టింది. పుట్టాక తల్లిని కబళించింది. తండ్రి కాశిరెడ్డికి అందుకనే కూతురంటే భయం, రోత, అసహ్యం. కానీ తన కడుపునే కదా పుట్టింది. అందుకే బావిలో పడెయ్యలేక పాలమూరులో తెలిసిన వాళ్లకు పెంచుకోవడానికి ఇచ్చాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, బిజినపల్లెలో పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు. కాశిరెడ్డి దొర. ఊరు అతడి మాట జవదాడ్డానికి లేదు. మాలి, పోలీసు, వతన్లు కుక్కిన పేనల్లే ఉండాలి తప్ప ఎదురు చెప్పడానికి లేదు. అలాంటి దొరతో అన్నతో సంబంధం కలుపుకోవాలని చెల్లెలు ముత్యాలమ్మకు ఆశ. ప్రతి సంకురాత్రికి కొడుకు రఘునాథరెడ్డిని తీసుకుని 4 రోజుల పాటు అన్న ఇంట్లోనే ఉండిపోతుంది. వచ్చిన ప్రతిసారి ఒకటే పాట: అన్నా, మనది రక్త సంబంధం, ఈ సంబంధం కొనసాగాలే. నీ బిడ్డల్లో ఒకదాన్ని నా కొడుక్కు ఇవ్వు. తల్లిగారింటితో సంబంధం కలుపుకోవాలని ఆడపిల్లకు ఉంటుంది. అత్తగారింట నా మాట కూడా చెల్లుబాటవుతుంది అని. కాశిరెడ్డి కాదనేదేముంటుంది? రెండో భార్యకు పుట్టిన నీలినిచ్చి చేస్తాన్లే అని మాట ఇచ్చాడు. కానీ యచ్చమ్మకు 9 ఏళ్లు నిండేసరికి అచ్చు తండ్రి నోట్లో నుంచి ఊడిపడినట్టు తయారైంది. పెద్ద పెద్ద కళ్ళు, విశాలమైన నుదురు, రంగు, కళ. కాశిరెడ్డి పేషీకనో ముకద్దమాకనో పాలమూరు పోయినప్పుడల్లా మనసు లాగి యచ్చమ్మను చూసుకుని వస్తూ ఉంటాడు. ఈసారి అతడు వచ్చినప్పుడు ఏమనుకుందో ఏమో పిల్ల తండ్రి దగ్గరకు వెళ్ళి భుజాలను పట్టుకుని ఊపుతూ నాయనా అని ప్రేమగా పిలిచింది. అంతే, తండ్రి మనసు నీరయ్యింది. ఇంక నిన్ను వదిలి ఉండనమ్మా యచ్చాలు అని వెంటనే ఇంటికి తెచ్చుకున్నాడు. చెల్లెలు కొడుక్కి యచ్చమ్మనిస్తే బాగుంటుందని అనుకున్నాడు. 9 ఏళ్ల యచ్చమ్మ, 12 ఏళ్ల రఘునాథరెడ్డి, వాళ్ళ జంట బాగుంటుంది. చెల్లెలు ఈ నిర్ణయానికి మొదట కలవరపడింది. పాడు నక్షత్రంలో పుట్టిన పిల్లను నా కొడుక్కిచ్చి చేస్తాడంటున్నాడేంది కాశిరెడ్డన్నా అనుకుంది మనసులో. కానీ అన్న అధికారంతో, డబ్బు హోదాలతో తనకు పని, పిల్లతో ఏం పని అని సర్ది చెప్పుకుంది. సంకురాత్రి వచ్చింది. అందరూ కాశిరెడ్డి ఇంటికి చేరారు. పిల్లలతో, బంధువులతో ఇల్లు కళకళలాడిపోతోంది. ఆడవాళ్ళు సకినాలు, అరిసెలు చేస్తూ హడావిడిగా ఉంటే పిల్లలు ఆటల్లో పడ్డారు. వాళ్ళందరిలోకెల్లా యచ్చమ్మే ఉషారు. పాలమూరులో ఇంగ్లీష్ బడిలో చదివిందా పిల్ల. అందుకే నెలల పేర్లు రప్ప చెప్తుంది. రఘునాథరెడ్డి పంజుమ్ జమాత్ చదువుతున్నాడు. ఉర్దూ తప్ప ఇంగ్లీష్ రాదు. అందువల్ల వాడికి యచ్చమ్మ చదువు మీద మోజు పుట్టింది. యచ్చా, నాకు అంగ్రేజీ నేర్పవే అని అడిగితే యచ్చమ్మ కిలకిలా నవ్వి నేర్పుతాను గాని నాకు రేగుపండ్లు కోసివ్వు బావా అని గారం చేసింది. లంకంత ఆ బంగ్లాకి పాడుబడ్డ దొడ్డి ఒకటి ఉంది. ఆ వైపున యాప, చింత, తుమ్మ ఎన్ని చెట్లున్నా పిల్లల నోరూరించేలా నిండా కాయలు ఉండే ఒక రేగి చెట్టు కూడా ఉంది. ప్రస్తుతం
దాని ఒంటి నిండా రేగుపండ్లు కాసి ఉన్నాయి. అయితే ఆ వైపున ఉన్న పెద్ద బావిలో ఎవరో పడి చచ్చారు గనక పిల్లల్ని అటు పోనివ్వడం లేదు పెద్దవాళ్ళు. కానీ ఇవాళ ఆ నిషిద్ధ మార్గానికి ఎచ్చమ్మ సిద్ధమైంది. రఘునాథరెడ్డి సరేనన్నాడు. రేగుపండ్లు కోయటానికి ముందే మొండి గోడ మీద కూర్చుని ఎచ్చి అంగ్రేజీ నెలల పేర్లు చెప్తుంటే రఘునాథరెడ్డి పెద్ద పెద్దగా ఆ నెలల పేర్లని వెళ్ళవేస్తున్నాడు. ముత్యాలమ్మకు ఈ సంగతి తెలిసింది. కొడుకు ఇంగ్లీషు చదువుతున్నాడని సంబరపడిన అంతలోనే అనుమానం వచ్చి, వేళ్ళంత లేదు పోరి, ఇప్పుట్నుంచే కాబోయే ముగ్గుణ్ణి అదుపాజ్ఞల్లో పెడుతోందే అని కలవరపడిపోయింది. అది అన్నాల సమయం. ఎచ్చమ్మ రఘునాథరెడ్డి రేగు చెట్టు ఎక్కి చాలనన్ని కాయలు తిని మరిన్ని కాయలు కోసుకుని తిరిగి చెట్టు దిగే పనిలో ఉన్నారు. ముందు రఘునాథరెడ్డి దూకాడు. ఎచ్చమ్మకు దూకడానికి రావటం లేదు. దూకితే పరికిణీ చిరిగిపోతుందేమోనని భయం. రఘునాథరెడ్డికి ఆలోచన వచ్చింది. వాడు గబుక్కున చెట్టు మొదల్లో వంగి, ఎచ్చా, మరేం భయం లేదు, ఒక కాలు నా వీపు మీద పెట్టి దిగు అన్నాడు. అప్పుడే ఆ సాయంత్రానికి వేటకూర సిద్ధం చేసేందుకు కటికోడు వచ్చి అది చూశాడు. కొడుకును అన్నానికి పిలిచేందుకు వచ్చిన ముత్యాలమ్మ కూడా అది చూసింది. అంతే, ఆమెకు తల కొట్టేసినట్టయింది. హవ్వా, ఇదేమి చోద్యం, ఇదేమి బద్నాం, ఈ పోరి ఇప్పుడే పోరన్ని కర్రి కుక్కను చేసి తిప్పుతోంది. ఈ సంగతి ఇప్పటికే కటికోడు చూశాడు. ఇక నలుగురికి తెలిస్తే ఎంత అప్రదిష్ట, ఎంత నామర్ద. అమ్మో అమ్మో, ఇప్పుడే ఇలా ఉంటే ఈ పోరి రేపు కోడలై ఇల్లు చేరిందంటే. ముత్యాలమ్మ గుండెలు దబదబా బాదుకుని కొడుకు చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్ళి దివాను పీట మీద భోజనానికి కూర్చుంటున్న కాశిరెడ్డితో, అన్నా, నీకు నీ సంబంధానికి దండం, తల్లిగారింటికి 1000 దండాలు, పిల్లల పెళ్ళి మాట మర్చిపో అని అప్పటికప్పుడు సవారీ కట్టించుకొని ఊరు బయలుదేరింది. కాశిరెడ్డికి మనసు విరిగిపోయింది. అన్నం తినకుండా చేయి కడుక్కొని పెళ్ళాన్ని కేకేసి, ఈ పెళ్లి సంబంధం వద్దు, ఎచ్చాల్ని మళ్ళీ పాలమూరు పంపించేయి అనేసి బయటకు వెళ్ళిపోయారు. అలాగని నిర్ణయం అయిపోయింది. అయితే ఆ ఒక్క నిర్ణయంతో ఆ పిల్ల భవిష్యత్తులో శుభోదయం సంభవించింది. మా ఊరి ముచ్చట్లు పుస్తకం నుండి సేకరించబడిన కథ. గంగరేగి చెట్టు అన్న కథ సమాప్తం. రచయిత్రి ఆచార్య పాకాల యశోదారెడ్డి గారి గురించిన పరిచయం. ఆమె 1929లో జన్మించి 2007లో మరణించారు. ఆమె గురించి కొంత సమాచారం. ఒక జాతి సంస్కృతికి భాష ఆయువు పట్టు వంటిది అని చెప్పిన అచ్చ తెలంగాణ జాను పలుకుల అవ్వ డాక్టర్ పి యశోదారెడ్డి. ఆమె రచనల్లో భాష, యాస, పలుకుబళ్ళు, నుడికారాలు, సామెతలు ఈనాటి మన సాహిత్యాన్ని సజీవం చేసుకోను ఉపయోగపడతాయి. మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లిలో జన్మించిన యశోదారెడ్డి గారు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు. కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామానికి చెందిన పిటి రెడ్డి గారితో వివాహానంతరం ఎంఏ పూర్తి చేసి ఆపై డాక్టరేట్ చేశారు. దక్కన్ రేడియో, ఆల్ ఇండియా రేడియో ముచ్చట్లతో పేరొందిన వీరు ఆ తరువాతి రోజుల్లో మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు వెలువరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పదవీ విరమణ అనంతరం రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా తమ సేవలందించడమే కాక కంచి కామకోటి పీఠం తరఫున ఓ 2 సంవత్సరాల పాటు ధార్మికోపన్యాసాలు కూడా ఇచ్చారు. ఉగాదికి ఉయ్యాల, భావిక అనే వచన కవితా సంపుటాలు
ఆమె విలక్షణ రచనా శైలికి నిదర్శనాలు. కథల తల్లి అయిన యశోదారెడ్డి గారు కథా చరిత్రను రాశారు. ధర్మశాల అనే కథా సంపుటి, అనేక ఇతర పరిశోధన గ్రంథాలు ప్రచురించారు. ఆ తీయ తెలుగు ముచ్చట్ల యశోదమ్మ, కథల తోటల్ల కూసిన కోయిలమ్మ, తల్లిని మరిచిన సంతానం ఎంతో, ఎచ్చమ్మను మరిస్తే తెలంగాణం అంతే. ఈ రోజుటి కథ గంగరేగి చెట్టు, పి యశోదారెడ్డి గారి రచన. విన్నారుగా? నచ్చిందా? మీ అభిప్రాయాలు తెలుపుతారుగా? ఆలకించినందుకు ధన్యవాదాలు. మరో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.